కేటీఆర్ అరెస్టు తప్పదా? ఫార్ములా ఈ కార్ రేసులో బిగుస్తున్న ఉచ్చు. ఇద్దరు అధికారులపై చర్యలకు విజిలెన్స్ సిఫారసు. గవర్నర్ వద్ద పెండింగ్ లో కేటీఆర్ ఫైల్. ఏ క్షణమైన డిసిషన్ తీసుకునే ఛాన్స్ అంటూ ఫార్ములా ఈ కార్ రేసు కేసు చివరి అంకానికి చేరుకుందా? ఈ కేసులో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చుట్టూ ఉచ్చు బిగిస్తుందా? ఆయన అరెస్టు తప్పదా అంటే తాజా పరిణామాలను చూస్తుంటే అదే అర్థమవుతుంది. ఇందులో భాగస్వాములైన అధికారులపై చర్యలకు విజిలెన్స్ సిఫార్సు చేయడంతో పాటు ఇక ఈ కేసు నుంచి కేటీఆర్ తప్పించుకునే పరిస్థితి లేదని ప్రచారం జరుగుతోందంటూ అంతా కేటీఆర్. గత ప్రభుత్వంలో మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ పనిచేశారు. ఆయన హయాంలో 2023 హైదరాబాద్లో ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహించారు. ఇందుకోసం విదేశీ సంస్థలకు నిబంధనలకు విరుద్ధంగా 54 కోట్ల చెల్లింపులు చేశారు. 54 కోట్ల చెల్లింపులు చేసింది ఏదైతే ఉందో అదట నిబంధనలకు విరుద్ధంగా. అంటే మంత్రి పదవిలో ఉండి మంత్రిగా ఉండి ఆయన సరిగ్గా అప్పటి మరి అంటే నిబంధనలు అయితే ఉంటాయి కదా, మంత్రి అయినా ఆయన ఎట్లా తీసుకోవాలి డిసిషన్స్, మరి కొంత అతిక్రమించే అవకాశం ఉంటే ఎవరైనా సరే ఎవరైనా ఒకటే కదా, మంత్రి అయినంత మాత్రాన ఆయనకు పూర్తిగా సర్వాధికారాలు ఉంటాయనేది ఏమి ఉండదు. కాకపోతే కొన్ని తీసుకున్నాడు అని చెప్పి అంటా ఉంటే అది ఎన్ని కోట్లు అంటే చూస్తే 54 కోట్లు. మనందరికీ గుర్తుండాలి కాళేశ్వరం 1,00,000 కోట్లు. అదైతే ఒక 2 ఏళ్ళు నడిపించారు ఎపిసోడ్. ఇప్పుడు కనిపిస్తుందా? ఎవరైనా చూస్తుర్రా? కాళేశ్వరం సంబంధించి ఎక్కడైనా వార్త ఉందా? ఇప్పుడు అసలు సిబిఐకి ఇచ్చేసినాక దాని గురించి మాట్లాడటం లేరు, ఇక ఎవరు కూడా పట్టించుకుంటలేరు. ఇక సిబిఐ ఏం విచారణ చేస్తుంది, ఏం చెప్తా ఉంది, మరి కేసీఆర్ని ఎప్పుడు అరెస్ట్ చేస్తుందని ఎదురు చూస్తూ ఉన్నారు. కాకపోతే నిజంగా చూడండి, ఒక 2 ఏళ్ళు బ్రహ్మాండంగా నడిపించారు, మామూలుగా నడిపించలేదు. ఇక అసలు ఆ ఎపిసోడ్ అయితే బ్రహ్మాండం. ఇప్పుడు ఇక ఇది కొత్తగా కేసీఆర్ది అయిపోయింది. ఇక కేటీఆర్ని ఎట్లో అట్లా ఇరికేయడానికి ప్రయత్నం జరుగుతున్నట్టుగా కనిపిస్తుందని ప్రజలు అంటా ఉన్నారు. ఇక్కడ చూడండి, ఇంకా 54 కోట్ల చెల్లింపులు చేసిండట. నిన్న కూడా చెప్పిన, అసలు కేటీఆర్ తలుసుకుంటే 100 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చిన ఆయన, నేను కేటీఆర్ గొప్ప అని చెప్పట్లే, అంటే ఆయన చేతిలో కొన్ని 1000 కోట్లు 1,00,000 కోట్లు అని కూడా మాట వినపడ్డది కదా, అంటే పెట్టుబడుల రూపంలో వేరే దేశంకించి ఆయన తలుచుకుంటే ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఎట్లయినా చేయించవచ్చు కదా. సో అవసరమైతే లీగల్ గానే వాళ్ళ కంపెనీకి అంటే వాళ్ళ పార్టీకి తీసుకొచ్చుకోవచ్చు కదా, కావాలనుకుంటే విరాళాల రూపంలో బాండ్ల రూపంలో తెచ్చుకోవచ్చు కదా, ఎలక్ట్రల్ బాండ్ల రూపంలో. సో ఆ డబ్బుల్ని ఆయన ఎట్లయినా వినియోగించుకోవచ్చు కదా. ఇట్లా చేస్తాడు అంటే మరి ఇది అధికారుల తప్పిదం, మరి ఈయనదా? నిజంగానే రూపాయి తప్పు చేసినా భరించాల్సిన అవసరం లేదు. కేటీఆర్ అయితే ఇట్లా, కేసీఆర్ అయితే అట్లా ఏం అవసరం లేదు. రేపు రేవంత్ రెడ్డి అయినా గంతే. ఒకవేళ ₹1 తక్కువ వచ్చింది, లేకపోతే లెక్కలు కింద మీద అయినాయి, అక్కడక్కడ అక్రమాలకు పాల్పడ్డారని తెలిస్తే రేపు రేవంత్ రెడ్డిని కూడా ఇదే అంటాం, నో డౌట్. కానీ ఇలా వీళ్ళని కూడా అనాల్సిందే. ఆ 54 కోట్లైనా ప్రజాధనమే కదా, ఎవరి సొమ్ము కాదు కదా, ఎవరి అయ్యే సొమ్ము కాదు కదా. సో ప్రజల సొమ్ము అయినప్పుడు డెఫినెట్ గా దానికి లెక్క పత్రం అన్ని ఉండాలి. కానీ ఇక్కడ మనకు వీళ్ళు చేస్తున్నటువంటి ఈ ప్రాపగండా, ఇక ప్రచారం విపరీతంగా, కాళేశ్వరంలో 1,00,000 కోట్లు అన్నారు కదా, అందుకోసానికే ఇది కూడా నమ్మబుద్ధి అయితే లేదు. ఇప్పుడు ఉత్తగా చెప్పేసి ప్రజల్ని డైవర్ట్ చేసారు, కానీ నిజంగా ఎంత జరిగింది ఏమైందో చెప్పి ఉంటే ప్రజలు కొంత యాక్సెప్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏమనుకున్నారంటే కాళేశ్వరంలో ఎట్లయితే అబద్ధం చెప్పినరో, ఎట్లయితే వట్టిగా బడగాలు చేసినరో ఇవన్నీ కూడా గంతే అనుకుంటారు. గంత పెద్దదే ఉట్టిగా గాలికి తేలిపోయింది, అంత పెద్దదే నార్మల్ గా అయిపోయింది. ఇక దీనికి ఎట్లా నమ్మాలని చెప్పి అనుకునే అవకాశం ఉంది. అందుకే ఇక్కడ ఫార్ములా ఈ కార్ రేసు లో సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, హెచ్ఎండిఏ మాజీ కమిషనర్ అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి కీలకంగా వ్యవహరించారు. వీరిని సైతం ఏసీబీ విచారించింది. మంత్రి హోదాలో కేటీఆర్ చెప్పిన ఆదేశాలతోనే తాము పాటించామని వెల్లడించారు. ఆయన ఆదేశాల మేరకే చెల్లింపులు చేసినట్టు విచారణలో అధికారులు వెల్లడించారు. కేసు విచారణలో భాగంగా కేటీఆర్ను ఏసీబీ 2 పర్యాయాలు ఎంక్వైరీ చేసింది. విదేశీ సంస్థలకు డబ్బులు చెల్లించాలని తానే ఆదేశించాలని కేటీఆర్ సైతం ఒప్పుకున్నారు. కానీ ఇందులో క్విడ్ ప్రోకో అనేది ఎక్కడా జరగలేదని చెప్పారు. నిబంధనలు తనకు తెలియదని. ఒకసారి చూడండి, ఇప్పుడు క్విడ్ ప్రోకో జరగనప్పుడు అక్కడ క్విడ్ ప్రోకో అంటే మనకు తెలుసు, వాళ్ళకి లాభం చేసేటట్టు చేస్తే తనకి ఏదైనా లాభం వచ్చేలాగా చేసుకునే ప్రయత్నం. సో ఈయనకు ఏ రకంగా కూడా అక్కడ నుంచి డబ్బు రానప్పుడు, ఏ రకంగా కూడా లాభం జరగనప్పుడు మరి దీంట్లో అవినీతికి ఆస్కారం ఎక్కడుందో అసలు చెప్పాలి, డబ్బులు ఎక్కడ దొరికినాయి చెప్పాలి. పైగా ఇక్కడ చూడండి, బట్ అరెస్టు తప్పదా అనేదాన్ని చాలా పెద్దగా రాసిరు. అదంతా అధికారులు చూసుకోవాల్సి ఉంటుందని చెప్పుకొచ్చారు. ఎస్, ఏదన్నా నిబంధనలు ఉంటే, ఏమన్నా లెక్కలు పత్రాలు ఉంటే మంత్రిగా ఈయన ఇచ్చే ఆదేశాలల్లో అధికారులు కదా చూసుకోవాల్సిందే. ఈయన అన్నమాట కరెక్టే. అది ఇప్పుడు సరే తనకు తెలియదు అన్నాక ఇప్పుడు తెలిసి చేసిండంటే తప్పే, నో డౌట్. తెలియదు అన్నాక సో అధికారులకైతే తెలిసి ఉండాలి కదా, సార్ ఇది మనం నిబంధనల ప్రకారం మరి హెచ్ఎండిఏకించి మనం డబ్బులు ఇట్లా పంపించకూడదు, ఇది కరెక్ట్ కాదు, గతంలో ఎప్పుడు చేయలేదు అంటే నీకు ఎందుకు రాబాయి, నువ్వు పంపి, నేను ఉన్నా కదా, నేను చెప్తున్నా కదా మంత్రిని అంటే తప్పు. అట్లా అంటే గనక అధికారులు చెప్పాలి. అప్పుడు మంత్రి మాత్రమే కావాలని ప్రోత్సహించండు, మంత్రే కావాలని ప్రోద్బలం చేసిండు, ఆయన్నే ప్రెజర్ చేసిండు, అందుకోసమే చేసినామని చెప్తే వాస్తవం. ఇప్పుడు ఇంజనీర్లు చెప్పారని చెప్పిండు, ఏది రీడిజైనింగ్ మన కాళేశ్వరంకు సంబంధించిన ప్రాజెక్టులలో. సో ఆ ప్రాజెక్టుకు సంబంధించిన రిజర్వాయర్లలో అక్కడక్కడ రీడిజైనింగ్ లో ఆయన ఆ ప్లేస్ మార్చడంలో, ఆ తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చడంలో అదంతా కూడా కేసీఆర్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఆయన చెప్పిండు అని చెప్పడంలో ఒక అర్థం ఉంది. సో ఆయన కావాలని
అలా ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ చేసిండని చెప్తే వీళ్ళు తప్పించుకునే అవకాశం ఉంటుంది. కానీ ఆయన నాకు సంబంధం లేదు, అప్పటికి ఆయన కూడా అన్నాడు, కేసీఆర్ కూడా అన్నాడు, నేను ఇంజనీరింగ్ చదివినా, నాకే మెరక ప్రయత్నం చెప్పినా, నేను నీటి లభ్యత ఎక్కడ ఎక్కువ ఉందో అక్కడ తీసుకుంటే బెటర్ అని చెప్పి ఆలోచన చేసినా, అది మన రాష్ట్ర ప్రయోజనాల కోసమే కదా అని, ఏమన్నా ఒక్కని మింగుతలేను కదా అని టీఎంసీలన్నీ కూడా, ఆ నీళ్ళన్నీ కూడా నా ఒక్కని కోసం కాదు కదా అని చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో, సో ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఫార్ములా ఈ కార్ రేసుకి సంబంధించి అంటే ఆ కంపెనీకి నిధుల్ని డైవర్ట్ చేసిరన్నప్పుడు ఆ చేసే క్రమంలో డెఫినెట్ గా వాళ్ళు అడ్డుకోవాల్సిన అవసరం ఉండే. మంత్రి చాలా ఇంట్రెస్ట్ తోని, ఆయన పర్సనల్ ఇంట్రెస్ట్ తోని కావాలని పంపిస్తున్నాడు, కావాలని ప్రెజర్ చేస్తున్నాడు అని అనుకుంటే ఇలా చెప్పు చేసి ముందర. కానీ నిబంధనలు తెలిసిన వాళ్ళు చేయనప్పుడు నిబంధనలు తెలవనోడు ఏం చేస్తాడనేది ఇక్కడ ప్రశ్న వస్తా ఉంది. ఇక్కడ చూడండి, ఇంకా ఇగో ఈ కేసులో అరెస్ట్ తప్పదా అంటా ఉన్నారు. ముందు నుంచి కేటీఆర్ పేరే ప్రముఖంగా వినిపిస్తుంది. విచారణ పూర్తి చేసిన ఏసీబీ తన నివేదికను ప్రభుత్వానికి అందించింది. ఆ నివేదికను విజిలెన్స్ అందించగా అయితే అధికారులను బాధ్యులుగా తేల్చింది. ఆ రిపోర్ట్ను సిఎస్ కు అందించింది. ఇక ఈ కేసులో A1 గా ఉన్న కేటీఆర్ మీద సైతం చర్యలు తప్పవన్న ప్రచారం జరుగుతుంది. అధికారులతో పాటే కేటీఆర్ అరెస్ట్ సైతం ఉంటుందన్న టాక్ నడుస్తుంది. మరోవైపు ప్రభుత్వం అడుగులు సైతం అరెస్ట్ వైపే అన్నట్లుగా సమాచారం. బెటర్ అసలు నిజంగా చెప్తా ఉన్నా కదా, బీఆర్ఎస్కి ఇలా ఎక్కడా లేదు అని చెప్పేటువంటి కాంగ్రెస్, అసలు బీఆర్ఎస్ ప్రతిపక్షంలో కూడా లేదుగా, అయిపోయింది అలా పని అని చెప్తున్నటువంటి కొంతమందికి కేటీఆర్ను అరెస్ట్ చేస్తే దాని రిజల్ట్ ఏంటిదో చూస్తారు అంతే. నేను గతంలో కూడా చెప్పిన, కేసీఆర్ను అరెస్ట్ చేస్తే ఏమొస్తుందో కేటీఆర్ను అరెస్ట్ చేస్తే కూడా మీరు కావాలని. ఇప్పుడు గతంలో ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డిని కొడంగల్లో గెలవనీయకుండా చేస్తే తీసుకొచ్చి చక్కగా ఎంపీగా ఎక్కడ మల్కాజ్గిరి అంటే నడి గడ్డ మీద గెలిచి చూపించాడు. అక్కడ దొరకబట్టాలని చూస్తే పిసిసి అధ్యక్షుడైండు, అక్కడ దొరకబట్టాలని చూస్తే ముఖ్యమంత్రి కూర్చున్నాడు. చూసిరు కదా, ఎక్కడైనా ఎంత దొరకబట్టాలని చూసినా, ఎంత అణిచివేయాలని ప్రయత్నం చేసినా కొన్నిసార్లు కొన్ని రివర్స్లా తగులుతాయి. బాల్ కదా బౌన్స్ బ్యాక్ అయినట్టు ఇవాళ అదే జరుగుతుంది. ఇప్పుడు కేటీఆర్ని అరెస్ట్ చేస్తే తప్పు చేసిరు కాబట్టి అరెస్ట్ చేసిరు అనే దానికంటే కూడా, అరే వీళ్ళేంది ఇంత కక్షపూరితంగా బిహేవ్ చేస్తా ఉన్నారు, ఇది నిజమేనా, ఇది జరిగిందా, గతంలో మరి ధనయజ్ఞాలు జలయజ్ఞాలు గతంలో కాంగ్రెస్ పరిపాలనలో జరిగిన అవన్నీ కూడా బయటకు వస్తాయి, మాట్లాడతారు అన్నట్టు. అట్లనే ఇప్పుడు వీళ్ళది కూడా కాంగ్రెస్ కూడా మరి కావాలని కేటీఆర్ని ఇరికిచ్చిందనే భావన కనుక ప్రజలకు వస్తే డెఫినెట్గా ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు, వచ్చే ఎన్నికలు అన్ని వాళ్ళకి అనుకూలమే కాదు. నేను ఇప్పుడే చెప్తున్నా, నేను కేటీఆర్ని కానీ కేసీఆర్ని కానీ అరెస్ట్ చేస్తే, ఇంకా కేటీఆర్ని చేస్తే సరే వస్తుందో నాకు తెలియదు కానీ, ఎందుకంటే కొంచెం అహంకారం ఉంటుంది నాకు అంటారు కదా, సో ప్రజలకు కూడా కొంత నచ్చకపోవచ్చు. బట్ కేసీఆర్ని అరెస్ట్ చేస్తే డెఫినెట్గా తీసుకపోయి ఇలా పూలలో పెట్టి సీట్లో కూర్చోబెట్టినట్టే కేసీఆర్ని. అయితే ఇక కావాలని చేసినా ఏం చేసినా సరే, ఇప్పుడు చట్టపరంగా తీసుకోవాల్సిన ఏమన్నా నిర్ణయాలున్నా శిక్షలున్నా అవన్నీ కూడా వాళ్ళు సరే ఇలా సిబిఐకి ఇచ్చేసిర్రు. ఏది మన కాళేశ్వరంకి సంబంధించి ఇది కూడా ఏసీబీ పరిధిలో ఉన్నప్పటికీ మరి వాళ్ళు ఏదన్నా తేల్చి నిర్ణయిస్తే పర్వాలేదు. కానీ ఇక బాంబులు వెళ్తాయి, అగ బాంబులు వెళ్తాయి, ఇక జైలుకు పంపిస్తున్నాం, అగ జైలుకు పంపిస్తున్నాం, ఇగో బయట పెడుతున్నాం. ఏం బయట పెట్టిరు? ఎన్నేళ్ళ? 2 ఏళ్ళ 3 ఏళ్ళ? 2 ఏళ్ళ అప్పుడు మీరు చెప్పబట్టయితే 5 ఏళ్ళు అవుతుంది. బట్ 2 ఏళ్ళు అయింది మీరు అధికారంలోకి వచ్చి. 2 ఏళ్ల నుంచి ఇక వస్తున్నాడు, అగొస్తున్నాడు, ఇక బయలుతుంది, అగ బయలుతుంది. ఎడబెళ్ళింది బాంబేది. పోయిన దీపావళి ఈ దీపావళి కన్నా పేలాలే. నేను అంటున్నా, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి గనక ఏమన్నా కొంచెమన్నా ఆయన మాట మీద అది ఉంటే, నిలకడ ఉంటే, మరి అప్పుడు పేలుతాయన్న బాంబులు ఇప్పుడన్నా పేలుతాయా? మరి ఒక ఏదంటారు కదా, మనం ప్రయాణించాల్సినటువంటి రైలు ఒక జీవితకాలం లేట్ అన్నట్టు, మరి పోయిన దీపావళికి వేస్తే ఆ తుస్సు పటాకు ఇప్పుడు పేలుతుందా, పేలుస్తారా? నిజంగా మీరు తప్పు ఉందనే పెడతారా, లేదంటే తప్పుల ఇరిగిచ్చి పెడతారా అనేది ఇలా ప్రజలు చూస్తా ఉన్నారు, అలాగ అర్థమవుతా ఉన్నది. ఇక్కడ చూడండి, ఈ కేసులో ముందు నుంచి కేటీఆర్ పేరే ప్రముఖంగా వినిపిస్తోంది. విచారణ పూర్తి చేసిన ఏసీబీ తన నివేదికను ప్రభుత్వానికి అందించింది. ఈ నివేదికను విజిలెన్స్కి అందించగా అధికారులను బాధ్యులుగా తేల్చింది. ఆ రిపోర్ట్ను సిఎస్కి అందించింది. ఇక ఈ కేసులో A1 గా ఉన్న కేటీఆర్ మీద సైతం చర్యలు తప్పవన్న ప్రచారం జరుగుతోంది. అధికారులతో పాటే కేటీఆర్ అరెస్ట్ సైతం ఉంటుందన్న టాక్ నడుస్తోంది. మరోవైపు ప్రభుత్వం అడుగులు సైతం అరెస్ట్ వైపు అన్నట్టుగా సమాచారం. అంటూ ఏమన్నా ప్రజలకు అక్కడికచ్చే ముచ్చట్న ఇది. ఇప్పుడు చూడండి, ప్రజల ధనమే దుర్వినియోగం అయింది. డెఫినెట్గా దాని గురించి ఆ సంస్థలు, విచారణ సంస్థలు పట్టుకోవాలి. కానీ ఏమైపోయిందంటే, వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ మీద కక్ష సాధింపు, వాళ్ళ అధికారం ఉంటే వీళ్ళ మీద కక్ష సాధింపు. ఎక్కడికించి రాజకీయాలు ఎట్లయిపోయినాయంటే, ప్రజలకు మంచి చేయడానికి వచ్చినట్టుగా లేదు, వాళ్ళ సొంత ఏజెండాలు పెట్టుకొని, ఇప్పుడు ఏదో మీడియా ఛానల్ కదా, సొంతంగా ఛానల్ పెట్టుకొని ఎవరి కాడు వాడంటే ఇష్టం కాబట్టి వాడిని ఎత్తుకునుడు, వీడంటే కష్టం కాబట్టి వాడిని తొక్కేసుడు, ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా. సేమ్ ఎగ్జాక్ట్గా రాజకీయాలు కూడా ఈ 5 ఏళ్ళు దొరికిస్తే ఈ 5 ఏళ్ళ ప్రజలకు ఏం చేద్దాం, ప్రజలకు మంచిగా ఏమైనా పనులు చేద్దామని కాదు, అవతల పార్టీ వాళ్ళను ఎట్లా తొక్కేయాలి, ఎట్లా ఇబ్బంది పెట్టాలి, మళ్ళీ వాడు లేవకుండా ఎట్లా చేయాలి, మళ్ళీసారికి వాళ్ళు పోటీలో ఉండకుండా ఎట్లా చేసుకోవాలి, ఈ దొంగ ప్రయత్నాలనే ఉన్నారు తప్ప అది రాజకీయంలో ఎత్తుగడనే అయి ఉండొచ్చు. కానీ నాశనం చేయాలని కోరుకోవద్దు కదా, ఓడించాలని కోరుకోవాలి. అది లెక్కకైతే నిజంగా చెప్పాలంటే వాళ్ళని ఓడించాలి,
ఏదైనా తప్పిదాలు ఉంటే ఇట్లా ఓపెన్ చేసి చూపెట్టాలి, తర్వాత వాళ్ళ పని వాళ్ళకి చేసేసుకోవాలి. అంతేగాని ప్రతిసారి ప్రతి చోట ఇక అగరెస్టు ఇక పంపిస్తాం పంపించేసేయాలి. అది విచారణ సంస్థలు చూసుకుంటే ఏదో వీళ్ళే హోంమంత్రి అయినట్టు, వీళ్ళే మినిస్టర్లు అయినట్టు, లేదా వీళ్ళే ముఖ్యమంత్రి విచారణ కోర్టులో వీళ్ళు అయిపోయినట్టు. ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఏమక్కర్రా, ఆయన హోమ్ మినిస్టరా? ఎట్లా చెప్తాడు బాంబులు వెళ్తే అని? ఎట్లా చెప్పిండు కేటీఆర్ ని అరెస్ట్ చేస్తారని చెప్పి? అట్లనే ఇక్కడ కోర్టులు చెప్పాల్సిన విషయాల్ని లేదా పోలీసులు తేల్చాల్సిన విషయాన్ని వీళ్ళు మాట్లాడుతున్నారంటే అది కక్ష సాధింపు అనుకుందామా, లేదంటే నిజంగానే తప్పిదాల మీద నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంది, ఆ 50 కోట్లు దోసుకున్నందుకు అది తీసుకొచ్చి మళ్ళా తెలంగాణ ప్రజలకి పంచుతారు ఇస్తారు అని నమ్ముదామా? చెప్పుండ్రి, అదనే చెప్పాలి. గవర్నర్ వద్ద పెండింగ్ ఉంది. ఏసీబీ నివేదిక ఆధారంగా కేటీఆర్ ను ప్రాసిక్యూషన్ కు అనుమతించాలని కోరుతూ ప్రభుత్వం గవర్నర్ కు నివేదికను పంపించింది. ఈ అంశంపై గవర్నర్ ఇంతవరకు ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు. తాజాగా విజిలెన్స్ నుంచి అధికారులపై చర్యల కోసం సిఫార్సు చేయడంతో గవర్నర్ సైతం ఆ ఫైల్ మీద నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు గవర్నర్ ఆదేశాలు ఎలా ఉండబోతున్నాయన్న ఉత్కంఠ అటు పార్టీలో ఇటు ఆయన అభిమానుల్లో కొనసాగుతుందంటూ ఏమి లేదు. లెక్కకైతే అది అధికారులు చూసుకోవాల్సినటువంటి ముచ్చట. అది విడిచిపెట్టి తీసుకున్న మంత్రి నిర్ణయము ఇవన్నీ ఎట్లా అయిపోయినాయి అంటే, చేయబోతే ఏదో అయిపోయినట్టుగా రేపు పొద్దుగాల భవిష్యత్తులో చేయాలనుకుంటే వాళ్ళు భయం పుట్టేలాగా, అంటే ఇంకేదైనా పని చేయాలంటే ఇంట్లో ఏమైనా ఉంటే మళ్ళీ నాకేం మెడక పడుతుందని చెప్పి ఆయనతో పని చేయకుండా మొత్తానికి గంగలు కలపాలి. ఇప్పుడు ఫార్ములా ఈ కార్ రేస్ అనేది నిజంగా మన దగ్గర అవ్వడం అనేది అది చాలా గొప్ప మనకి. ఇలా మనం అందాల పోటీలు అంటా ఉన్నాం, రేపు పొద్దుగాల ఒలింపిక్స్ అంటా ఉన్నాం. మరి అది కూడా ఒక రకమైనటువంటి గేమ్. అది ఇప్పుడు ఉన్నటువంటి కొంత ఇంట్రెస్టింగ్, జనాలు కొంత ఆసక్తిగా చూసేటువంటి ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్కి తగ్గటువంటి స్పోర్ట్ అది. సో దానివల్ల వచ్చినటువంటి మరి ఆదాయమే కావచ్చు, లేదా దాని తద్వారా వచ్చిన ఉపాధి కావచ్చు, రకరకాలు ఉంటాయి. దాని లెక్కలేదుగా వచ్చింది విడిచిపెట్టిర్రు, పంపించిన డబ్బులు తప్పుగా పంపించారు. సో పంపించింది కూడా యాడికి పంపించారు? దొంగలకు పంపించారా? ఆ కంపెనీకి సంబంధించిన ప్రతినిధులకే పంపించారు. సో వాళ్ళకి ఎందుకు పంపించారు అనేది లెక్కాపత్రం అయితే ఉంటుంది కదా. నిబంధనలు తప్పితే హెచ్ఎండిఏ పర్మిషన్ లేకుండా లేదా హెచ్ఎండిఏలోకి వెళ్ళి అట్లా నిధుల్ని పక్కకు మళ్ళీ వద్దు అని ఉంటే దానికి తగ్గట్టుగా ఏదైనా నిర్ణయాలు ఉండాలి. అది అధికారులకు తెలిసి ఉండాలి. ఫార్ములా ఈ కార్ రేసులో విజిలెన్స్ సిఫారసు ప్రధాన నిందితులుగా అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి అధికారులపై చర్యలు తీసుకోండి అంటూ ఇప్పటి వరకు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారిన ఫార్ములా ఈ కార్ రేసులో కేసులో అధికారులపై చర్యలకు విజిలెన్స్ సిఫార్సు చేసింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, హెచ్ఎండిఏ మాజీ కమిషనర్ అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిపై చర్యలకు విజిలెన్స్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే ఈ కేసులో క్విడ్ ప్రోకో జరిగిందని ఏసీబీ తెలిసింది. ఎట్లా తెలిసింది క్విడ్ ప్రోకో జరిగింది? ఎట్లా డబ్బులు 58 కోట్లు అటుపోతే మరి ఏ అకౌంట్లకు ఎట్లా ఏ రూపంగా వచ్చినాయి అవన్నీ కూడా తెలవాల్సి ఉన్నది. ప్రాసిక్యూషన్ అనుమతి ఇవ్వాలంటూ ఇటీవల ప్రభుత్వానికి నివేదిక పంపించింది. ఆ నివేదికను ప్రభుత్వం విజిలెన్స్ విభాగానికి అందించింది. దాన్ని పూర్తి స్థాయిలో స్టడీ చేసిన విజిలెన్స్ అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసిందంటూ వీళ్ళు ఎట్లా పూనుకున్నారంటే కేసీఆర్ నన్న కేటీఆర్ నన్న ముఖ్యమంత్రి చేద్దామని డిసైడ్ అయిపోయారు కాంగ్రెస్ వాళ్ళు. పక్కా అదే కనిపిస్తాం. అలా రేవంత్ రెడ్డిని, యాక్చువల్లీ ఇది రేవంత్ రెడ్డి ప్లానా మరి లేకపోతే నిజంగా మంత్రుల ప్లానా తెలియదు, కానీ వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని ఇబ్బంది పెడితే, వాళ్ళని జైల్లో పెడితే తెలంగాణ సమాజం కళ్ళు సల్లార్తాయి అని వాళ్ళు అనుకుంటా ఉన్నారు. కానీ తొక్కితే ఏమైతుంది, ఇబ్బంది పెడితే ఏమైతుంది, భవిష్యత్తులో తీసుకుపోయి మళ్ళీ మీరు ఏడబెడుతున్నారు అనేది అది కూడా చూసుకోవాలి. మనం తగ్గియాలని చూస్తే కొన్నిసార్లు పెరిగితే మనకే ప్రమాదం అవుతుంది. రేపు పొద్దుగా మనకు షటిల్ బస్సులు వేస్తారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అయిపోయిన తర్వాత ఇలా జరిగిన అవినీతి అక్రమాలను తీసి ఒకవేళ బై ఛాన్స్ లో బీఆర్ఎస్ కనుక గెలిస్తే ఇక వీళ్ళకి షటిల్ బస్సులే, ఇక చెంచల్గూడ టు ఇల్లు టు చెంచల్గూడ ఇదే నడుస్తుంది. ఇక ఎందుకంటే ప్రతి దాంట్లో తీస్తారు కదా. మరి వీళ్ళ మీద ఇంత కక్ష అరే అది నడుస్తున్నాయి, వాళ్ళు చూసుకుంటారు అన్నట్టుగా ఉండాలి. కానీ కాళేశ్వరం ఎపిసోడ్ ఎట్లయితే నడిపించారో ఇలా ఫార్ములా ఈ కార్ రేసు, ఇది అయిపోతే ఇంకోటి, అది అయిపోతే ఇంకోటి, ఎక్కడికి వెళ్ళి 5 ఏళ్ళు వీళ్ళకి మనసులో పట్టనీయకుండా చేయాలని వీళ్ళు అనుకుంటారు. కానీ వీళ్ళది ఏమవుతుంది అంటే అది తిరిగి వాళ్ళకి ప్లస్ అవుతుంది, సానుభూతి కలిసి వస్తుంది. వీళ్ళు ఇప్పటికే అంటా ఉన్నారు గ్రామాలలో, ఆయన ఉన్నప్పుడే మంచిగుండే, ముసలోడు ఉన్నప్పుడే మంచిగుండే, పెద్ద ఆయన ఉన్నప్పుడే మంచిగుండే, ఇట్లా కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగుండే, వాడు ఉన్నప్పుడే మంచిగుండే, వీడు ఉన్నప్పుడే మంచిగుండే అని మాట్లాడుకుంటారు. ఇదైతే తెలుస్తలేదా ప్రభుత్వానికి? అర్థమైతలేదా? అర్థం చేసుకోవాలి. మీకై మీరు పెంచే ప్రయత్నం కనిపిస్తూ ఉంది.